నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. అయితే గ్రహణం టైమ్ అది వచ్చింది కాబట్టి, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టండి. అంటే ఆ గ్రహణం టైంలో నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నేను మా డాక్టర్‌ని అడిగాను. మా గైనకాలజిస్ట్‌ని అడిగాను. అంటే భయంగా ఉంది మరి జనరల్‌గా మరి హైందవంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఫాలో చేస్తాం బయటికి రాకూడదని అంటున్నారు. నాకు అప్పుడు చెకప్ ఉంది. నాది కొంచెం క్రూషియల్ కేస్ అనమాట. సో, నాకు చెకప్ ఉంది అంటే మీరేం టెన్షన్ పడకండి. ఏదైతే సనాతనం చెప్పిందో అది కరెక్టే. అల్ట్రా వైలెట్‌కి సంబంధించిన రేస్ వస్తాయి కాబట్టి అవి మనకు మంచివి కాదు కాబట్టి ఇట్లాంటివన్నీ పెట్టారు. మీరేం టెన్షన్ పడకండి అని ఆవిడ నాకు క్లారిటీ ఇవ్వడం. సో, అటు డాక్టర్స్ గాని, సైంటిస్ట్‌లు గాని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. "వద్దు బాబు గ్రహణం టైంలో మీరు బయటకొచ్చి తిండి తిప్పలు, పబ్బులు, గబ్బులు చేయడాలు ఇట్లాంటివన్నీ చేయకండి" అని చెప్తూ ఉన్నారు. సో, దాని ఇప్పుడు గురించి సైన్సే ఒకసారి కదా! హ్మ్. సూర్యరశ్మి తగలకపోతే మనకు హ్మ్. జబ్బులొస్తాయి. హ్మ్. అంటే సూర్యుడి ప్రభావం మన మీద ఉండాలి. హ్మ్. తగినంత ఉండాలి అని చెప్పి సైన్సే కదా అది. హ్మ్. అలాగే హ్మ్. ఈ విశ్వంలో, ఈ గెలాక్సీలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల ప్రభావం కూడా మన మీద ఉంటుంది. హ్మ్. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్న ఆకర్షణ శక్తి కదా! భూమి హ్మ్. చుట్టూ చంద్రుడి ఆకర్షణ శక్తి కదా! హ్మ్. భూమికి, చంద్రుడికి మధ్య ఒక ఒక ఎనర్జీ ఏదో ఉంది కదా! హ్మ్. చంద్రుడు కిరణాల వల్ల ఔషధ గుణాలు కలుగుతున్నాయి మొక్కలకి అని చెప్పి హ్మ్. సైన్స్ కదా! హ్మ్. హ్మ్. ఖచ్చితంగా గ్రహాల ప్రభావం హ్మ్. ఉంటుంది. హ్మ్. హ్మ్. వీళ్ళు మాత్రం వచ్చేసి అలాంటిదేది ఉండదు. భూమి అడ్డం వచ్చింది. భూమి అడ్డం వచ్చింది కాబట్టి నీడొచ్చింది. దానికి భయపడతారా? దీంట్లో ఏది శాస్త్రీయత ఏమిటి? ఇట్లా రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. అంటే దీనికి హ్మ్. కూడా చాలా సింపుల్‌గా హ్మ్. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని బైక్ రైడింగ్‌కెళ్ళాలి అని జెప్తే, హ్మ్. నేను హెల్మెట్ పెట్టుకోకుండా బయటికెళ్ళొచ్చాను కాబట్టి నాకేం యాక్సిడెంట్ అవ్వలేదు, అవసరం లేదు హ్మ్. అనేది ఎలాంటి వాదనో, హ్మ్. హ్మ్. నేను గ్రహణం రోజు బయట కూర్చొని తిన్నాను కాబట్టి నాకేం కాలేదు కూడా అలాంటి వాదనే. హ్మ్. హ్మ్. ఎప్పుడో అప్పటికి దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. రైట్. ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే ఏం చెప్పరు. హ్మ్. వాళ్ళు ఇంట్లో కూర్చొని హ్మ్. 100 సంవత్సరాల తర్వాత ఏ గ్రహం ఎక్కడుంటుంది, ఈ చంద్రగ్రహణం ఎప్పుడొస్తుంది, సూర్యగ్రహణం ఎప్పుడొస్తుంది లెక్కలు కట్టినవాళ్ళు. హ్మ్. వాళ్ళు ఉత్తినే చెప్పరు కదా! హ్మ్. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాల్సిందే. రైట్. రైట్. ఇప్పుడు కొంతమంది పాస్టర్‌లు ఈ మధ్య ఒక పాస్టర్ అన్నాడనమాట. హ్మ్. గ్రహణం రోజు దేవాలయాలన్నీ మూసేస్తారు. మా చర్చిలు మూసేయట్లేదు. మా చర్చిలే పవర్‌ఫుల్ అన్నాడు. మీరేమన్నారు మరి? గవర్నమెంట్ ఆఫీసులు కూడా మూసేయరురా గ్రహణం రోజు. హ్మ్. హ్మ్. అంటే అక్కడ ఎలాంటి ఎనర్జీ ఉండదు. హ్మ్. కాస్మిక్ ఎనర్జీ ఉండదు. హ్మ్. హ్మ్. చర్చిల్లో కరెక్ట్. గాని, గవర్నమెంట్ ఆఫీసులో. కానీ ఈ అంతా కూడా పవర్ సెంటర్స్ దేవాలయాలు. యంత్రాలుంటాయి కింద. అక్కడ శక్తి యాహ్! యంత్రాలుంటాయి. హ్మ్. హ్మ్. ఆ శంకుస్థాపన రోజే, హ్మ్. ప్రతిష్టాపన రోజే శక్తి యంత్రాలు పెడతారు. హ్మ్. ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ధ్వజస్తంభం ఉంటుంది. హ్మ్. కాబట్టి అక్కడ నెగెటివ్ ఫోర్సెస్ ఏవి కూడా దానికి దీనికి వచ్చేటట్టు ఉపద్రవాలు లేకుండా హ్మ్. దేవాలయాలను ఆ రోజు మూసి ఉంచుతారు. హ్మ్. ఈ ఎనర్జీ ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ పేలింది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటారు. హ్మ్. హ్మ్. ఇది పేలదు నీ దగ్గర కరెంట్ లేదు. పవర్ మూస్తే లేని ఉంటే వైరు స్విచ్ ఆఫ్ చేస్తే ఏంటి? ఆన్ చేస్తే ఏంటి? మూస్తే ఏంటి? తీస్తే ఏంటి? అమ్మో! ఎట్లా అండి ఇది? దండయాత్ర నెక్స్ట్ లెవెల్‌లో జరుగుతుంది మీది. ఎట్లా రకరకాల బెదిరింపులొస్తూ ఉన్నాయి. రకరకాల మీరు చాలా ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. హ్మ్. అటు బ దాన్ని చక్కగా అర్థం చేయించే ప్రయత్నంలో భాగంగానే ఫన్ గూడా చాలా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎట్లా అండి? ఎన్ని కాల్స్ వస్తూ ఉంటాయి ఇట్లాంటి పాస్టర్స్ నుంచి ఆన్ అన్ యావరేజ్ మీకు? ఈ మధ్య తగ్గిచ్చారు. హ్మ్. అంతకుముందయితే బాగా రెగ్యులర్‌గా ఫోన్ చేసి బెదిరించడం లేకపోతే ఏదో మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. ఇప్పుడు రికార్డ్ చేసి ఛానెల్‌లో పెట్టేస్తున్నాం కాబట్టి భయపడుతున్నారు. ఎందుకొచ్చింది గొడవ? ఎందుకొచ్చింది ఆ! ఎరుపుష్పాలయిపోతున్నాం. రైట్. రైట్. హ్మ్. రైట్. బట్ అస్ ఇప్పుడు చెప్పండి. నేనేమి దాక్కుని రహస్యంగా ఉండి చేయట్లేదు కదా! ఎవడైనా మాట్లాడేవాడు రమ్మంటే హ్మ్. మనమే చెప్తున్నాం. హ్మ్. హ్మ్. మాకెవడు రావట్లేదురా బాబు అని మొత్తుకుంటున్నాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీ బైబిల్‌లో సత్యం ఉంటే, మీ బైబిల్ సమాజానికి పనికొస్తుందంటే, మీ యేసు గొప్పోడైతే రండి మాట్లాడదాం. రైట్. రుజువు చేయండి. రైట్. రైట్. రావట్లేదు ఎవరు. హ్మ్. ఇప్పుడు బైబిల్ తరగతులు చేస్తున్నాం. ఒక్క ఎపిసోడ్ తప్పని రుజువు చేయండిరా అంటే రావట్లేదు. హ్మ్. బైబిల్‌లో ఉన్నది చదివి ఇది కదా అర్థం. మరి ఇది కరెక్టా అని అడుగుతున్నాం. అసలు ఆ వాక్యం బైబిల్‌లో లేదు. దానికి అర్థం కాదని ఎవడైనా చెప్పాలి కదా! హ్మ్. ఎవడు రాడెందుకని? హ్మ్. రైట్. ఎవరు రావట్లేదు. రైట్. రైట్ అండి. సో, మీరు మీరు మీ ఫేస్‌బుక్‌లోనే పెట్టారు. దాంట్లో నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి క్వెషన్ ఇది. హ్మ్. సో, నేను ఏదైనా రాజకీయ పార్టీ గురించి మాట్లాడితే వెంటనే నాకేదో ఒక పార్టీతో నన్ను లింక్ చేసి మాట్లాడేస్తున్నారు. ఆహ్, తిక్కరేగితే నేను గూడా పొలిటికల్ పార్టీని పెడతాను. నన్ను గోకడం గాదు నేనే గోకుతాను రక్తాలొచ్చేలాగా అని మీరనడం జరిగింది. హ్మ్. ఏంటి పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా మీలో? అంటే అది ఎలా ఆ సమయం ఏంటి అంటే ఆ! కొంతమంది పాపం హ్మ్. ఇప్పుడు హిందుత్వం ఆధారంగా మనం రాజకీయాల గురించి మాట్లాడతాం.
అది వాళ్ళ అభిమాన నాయకుడికి, అభిమాన పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు. మరి అభిమాన నాయకుడు హిందుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఆటోమేటిక్‌గా మాట్లాడతాం. నువ్వు మా అభిమాన పార్టీకి వ్యతిరేకివి. నువ్వు ముసుగు దొంగవి అని మాట్లాడతాడు. అసలు నీకు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదు. రాజకీయాల గురించి నీకెందుకు? నువ్వు హిందుత్వం గురించే మాట్లాడు అంటాడు. నా తిక్కరగిందని పార్టీ పెడతాను లేకపోతే ఫుల్ టైమ్ పాలిటిక్స్‌లోకి వచ్చేస్తానని చెప్పానన్నమాట. ఇప్పుడు రాజకీయాలని వేరు చేసి హిందుత్వాన్ని రక్షించలేం. అవునా? రాజకీయ నిర్ణయాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి కదా ఉంటాయి కదా. హిందుత్వాన్ని. అవును, అవును. ఇప్పుడు దేవాదాయ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారు? ప్రభుత్వం ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి దేవాదాయ శాఖని ప్రభుత్వ అజమాయిషి నుంచి విడిపించాలని ఒక డిమాండ్ ఉంది. ఇలా విడిపిస్తాము అని చెప్పి ఒక పార్టీ ఏదైనా మేనిఫెస్టోలో పెట్టాలి కదా. అంటే రాజకీయ నిర్ణయం కదా అది. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ హిందూ ఓటు బ్యాంక్ నిర్మాణం జరగాలి. హిందూ డిమాండ్లు ఏంటనేది వాళ్ళకి అర్థం కావాలి. ప్రభుత్వాలు లేకపోతే పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోల్లో, ఎజెండాల్లో హిందుత్వానికి అనుగుణంగా హిందుత్వ సంక్షేమం గురించి మాట్లాడాలి. రాజకీయ నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి కదా హిందుత్వాన్ని. ఒక హిందూ లీడరో లేకపోతే హిందూ సంస్థ ప్రతినిధిగా నేను రాజకీయాల గురించి మాట్లాడాలి తప్పనిసరిగా. ప్రతిసారి కలగజేసుకుని మాట్లాడే అవసరమైనప్పుడు మాట్లాడాలి. అలా మాట్లాడే రైట్స్ మాట్లాడాల్సిన అవసరం నాకు ఉన్నాయి. దాన్ని ఎవడైనా తప్పు అంటే అసలు ఫుల్ టైం నేను వస్తా. నేను వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు, ఆషామాషిగా ఉండదు. అంటున్నారు తప్పని, మరి వస్తారా? పెడతారా పార్టీ? ఇక్కడ ఒక్కటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే తప్పనిసరి అయితే ఏదైనా సరే ఇప్పుడు హిందుత్వం కోసం జీవితం అంకితం, ఇది క్లియర్ కదా. దానికోసం అవసరం అయితే రాజకీయాలు అవసరం అక్కడికి వస్తానండి. వచ్చిన తర్వాత ఫుల్ పేజ్ లో పనిచేస్తాను. ఒకవేళ వస్తే ఏముంటుందండి? పార్టీ పేరు ఏముంటుంది? అవుట్ ఆఫ్ అయ్యో పార్టీ పెడతానని కాదు, ఏదో పార్టీలో జాయిన్ అవ్వచ్చు. అలా అని పార్టీలో జాయిన్ అవ్వాలంటే అప్పుడు ఏ పార్టీకి వెళ్తారు? తెలీదండి. ఆబ్వియస్ గా ఇంకే పార్టీలోకి వెళ్తారు. అనుకోలేదు అసలు. అనుకోలేదా? అంటే ఇప్పుడు రావాలని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా డెసిషన్ ఇంకా అవ్వలేదు. ఇంకా రావాలి అనే నిర్ణయానికి పూర్తిగా రాలేదు కదా. అవసరం సందర్భం వచ్చినప్పుడు సిచ్యువేషన్ మాట్లాడదాం. రైట్. అసలు మీ డే ఎలా ఉంటుందండి? ఎలా గడుస్తుంది మీ డే? ఏం చేస్తుంటారు డే? సింపుల్ గా చెప్పాలంటే అసలు ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు చీకబడుతుంది అర్థం కావట్లేదు. చిటికేస్తే అయిపోతుంది. ఏం చేస్తారు అసలు మీరు? రెగ్యులర్ గా వీడియోస్ ఉంటాయి, లేకపోతే ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్ ఏవో ఉంటామంటే తిరుగుతూ ఉంటాం, ఏదో ప్రిపరేషన్స్ ఉంటాయి, చదువుకుంటూ ఉంటాం. సర్వైవింగ్ ఎలాగా? నేను ఫుల్ టైం శివశక్తేనండి. ఇక్కడ నుంచి గౌరవవేతనం. ఓకే. ఎంత ఎంత సంపాదిస్తారు చెప్తారా? నా పేరు మీద నా ఆస్తుల్ని మీరు తీసేసుకోండి. ఓకే, ఆయన లేవన్నమాట. ఉంటే ఎందుకంటారు? అంటే ఆ మధ్య ఆవిడ ఎవరో చెప్పారులే, తెనాల్లో 5 ఎకరాల పొలం కొన్నాడు. నాకు తెలియకుండా నా డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనిపించింది నాకు అర్థం కాదు. పంపమని పోయారా డాక్యుమెంట్స్? అదే తీసుకొస్తే మొత్తం అవి కూడా శివశక్తికి ఇచ్చేస్తాను అన్న. అట్లా నాకు తెలియకుండా అక్కడ నా ఆస్తులు ఉన్నాయేమో, ఒకవేళ ఉంటే మీరు తీసేసుకోండి అంటున్నా. ఓకే, సంపాదించిన తర్వాత ఇచ్చేయండి. రైట్. చాలా కూల్ గానే ఉన్నారు మీరు, చాలా చక్కగా నవ్వుతూ కూల్ గానే ఉన్నారు. ఒకే ఒకసారి కత్తి పద్మారావు వీడియోలోనే మీ బీపీ ఏంటో బయటపడింది. ఇలానే కూల్ గా ఉంటారా? ఎట్లా ఉంటారు మీరు? అంటే నేను మూడిష్ట అనుకోండి, రకరకాలుగా ఉంటది. మూడిష్టా మీరు? అంటే ఒక్కొక్క మూడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే. అంత మూడ్ స్వింగ్స్ రావడానికి ఎందుకు వస్తాయండి మూడ్ స్వింగ్స్? అంటే బ్రెయిన్ లో చాలా విషయాలు రన్ అవుతా ఉంటాయి కదా. ఏదో రన్ అవుతున్నప్పుడు ఎవరో వచ్చి సమయం సందర్భం లేకుండా ఏదో మాట్లాడుకోండి, చికాకు వస్తుంది కదా. అట్లా అంటే నా బ్రెయిన్ లో రన్ అయ్యే వాళ్ళకి తెలియదు కదా పాపం. అందుకని మనుషులు దూరంగా ఉంటాను సాధ్యమైనంత వరకు. ఓకే, పెళ్లికి దూరంగా ఉండడం మంచిదే అయితే. రైట్. అయితే అటాక్స్ ఏమైనా జరిగాయా మీ మీద? ఇప్పటి వరకు అయితే జరగలేదు, ఇక ముందు కూడా జరగకపోవచ్చు. ఒకవేళ జరిగితే మొత్తం కంప్లీట్ గా ఏసైడ్ అని చూస్తారు తప్ప చిన్న చిన్న అటాక్స్ అయితే చేయరు. ఎందుకంటే అలా జరిగిందంటే ఇప్పుడు నేను ఉన్నదానికి డబల్ 2 అయింది. అంటే నాకు వచ్చే సపోర్ట్ కానీ నా స్ట్రెంగ్త్ కానీ పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అటాక్స్ చేసే స్టేజ్ దాటేసాను అనుకుంటున్నాను నేను. అంటే మహా అయితే నా క్యారెక్టర్ ని డిఫేమ్ చేయడానికి ఇలాంటివి ఏదైనా ట్రై చేయొచ్చు, ఏదైనా హనీ ట్రైబల్ చేయొచ్చు, అలాంటివి. దిక్కుమాల హైకోర్టు చేసేస్తలేదు. సో హనీ ట్రాప్ ఏమైనా చేస్తే చెయ్యొచ్చు అంతేనా? మరి పూర్తిగా వేసేస్తారని మీరు అంటున్నారు. దాని వల్ల కూడా ఇంకెక్కువ నష్టం జరిగింది వాళ్ళకి. ఎలా? రాష్ట్రం మొత్తం విగ్రహాలు పెడతారు. మీకు జరుగుతుంది కదండి, నా ఫిలాసఫీ మీరు కదా. కాదు ఇప్పుడు మనం బ్రతికి ఉండి సాధించేదానికంటే నన్ను వాళ్ళు ఇలా అర్ధాంతరంగా ఏదైనా చేసి నష్టపోయేది ఎక్కువ వాళ్ళు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో చాలా బలంగా కొన్ని తరాల పాటు ఉండిపోద్ది. నేను రాసిన పుస్తకాలు కావచ్చు, నా ఫిలాసఫీ కావచ్చు, నా మాటలు కావచ్చు, చాలా 100 రెట్లు ప్రభావవంతంగా మారిపోతాయి. నా మీద పాటలు పాడతారు, ఒక మూమెంట్ ఒక ఉద్యమం తయారవుతుంది. విగ్రహాలు పెడతారు, నాలంటి వాళ్ళు 100 మంది తయారవుతారు, 1000 మంది తయారవుతారు.
సో ఇప్పుడు నేను రక్త బీజులు అండి, నా రక్తం ఎలా పడితే అక్కడ నుంచి ఒక 100 మంది పుడతారు. అమ్మ బాబోయ్! పోలిక బాలేదు గానీ మీలో పుట్టడమే కావాలి. అంటే పాస్టర్లకు నేను రక్త బీజులు అండి. ఆ! కాబట్టి ఓకే. వాళ్ళకి మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసే చేయటం. విధంగా ఏదైనా ప్రయత్నించడం. చేయటం. అట్లాంటివేమైనా జరిగాయా? ఎవరైనా అమ్మాయిలు? ఆ! 1, 2 మంచి ఏం జరిగాయి చెప్తారా నాకు? మొన్న ఈ మధ్య హనీ ట్రాప్ ఎప్పుడో జరిగింది కదా! హనీ ట్రాప్ జరిగిందా మీ మీద? రీసెంట్‌గా రాధా మనోహర్ గారికి కాల్ చేసిన ఒక అమ్మాయి కాల్ రికార్డ్ ఉన్నారు కదా! హ్మ్. అది అమ్మాయి, అబ్బాయి అర్థం కాదు. సేమ్ అలాంటి వాయిస్‌తో నాకు కాల్ చేసింది. నేను హైదరాబాద్‌లోనే ఉంటాను. మా అమ్మ, నాన్న అమెరికాలో ఉంటారు. నేను సింగిల్‌గా ఉంటాను. మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఏంటి మీ వాయిస్ తేడాగా ఉందేంటి అన్న. హ్మ్. తేడాగా అంటే ఎలాగంటే ఒక క్రిస్టియన్ వాయిస్ లాగా ఉందన్న. అంటే క్రిస్టియన్ వాయిస్ కూడా తేడాగా ఉంటదా? మీరు కనిపెట్టేస్తారా? నాకు అలా అర్థమవుతుందని చెప్పాను. ఆ! అంటే నాకు ముందే అర్థమైపోయింది. హ్మ్. ఇప్పుడు నేను కొన్ని వందల మందితో మాట్లాడుతా ఉంటాను. ఫస్ట్ 2 మినిట్స్‌లో ఇది ఫేకా ఒరిజినల్ నాకు అర్థమైపోద్ది. ఎలా ఎలా కనిపెడతారు చెప్పండి? అంటే నాకు కొన్ని మీటర్స్ ఉంటాయి. హ్మ్. అభిమాని అయితే ఎలా ఉంటది? వాళ్ళ ఎక్సైట్‌మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు. లేకపోతే ఈ మధ్యలో వీడియోలు చూడటం మొదలుపెట్టిన వాళ్ళు, అంతగా పరిచయం లేని వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటది? లేకపోతే ట్రాప్ చేసేవాళ్ళు ఎలా మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు ట్రాప్ చేసేవాళ్ళు? అయన్నీ అమాయకులు. రివీల్ చేయకూడదు ఇప్పుడిక్కడ. చెప్పండి అమాయకులు పాపం. అయ్యో! ఇప్పుడు అయన్నీ రివీల్ చేస్తే వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యి వస్తారు. ఓహ్! ఆ! ఓకే. కాబట్టి నాకు 2 నిమిషాలు అర్థమైపోయిద్ది కాబట్టి ఏమందయితే హైదరాబాద్‌లో సింగిల్‌గా ఉంటాను ఇంకా. ఇంకేముంది? అదే హైదరాబాద్‌లో సింగిల్‌గా ఉంటాను అంటే ఇక హ్మ్. రమ్మని ఇంటికి. హ్మ్. హ్మ్. మరి మీరేం రియాక్ట్ అయ్యారు? ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ రికార్డ్ ఉంది. హ్మ్. మొత్తం హ్మ్. ఛానెల్‌లో పెట్టేసాం. ఛానెల్‌లో పెట్టారా? పెట్టేసాం. బట్ అదర్ దాన్ దట్ అలా అమ్మాయిలు ట్రాప్ చేయటం పక్కన పెడితే, ఈ సోషల్ మీడియాలో మీకు ఫేస్‌బుక్‌లో గాని, లేకపోతే ఇన్‌స్టాలో గాని మెసేజెస్ రావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. జరుగుతున్నాయి. హ్మ్. అంటే కొంతమంది నిజంగా అభిమానులే ఆ! మెసేజ్‌లు చేస్తారు. ప్రపోజల్స్ వస్తున్నాయా? ఆ! ప్రపోజల్స్. అమ్మ బాబోయ్! ఎలా రిజెక్ట్ చేస్తారు? అంటే హ్మ్. మంచిగానే హ్మ్. చెప్తారండి. హ్మ్. హ్మ్. కరుణాకర్ గారు సిగ్గుపడుతున్నారు. ఇదో యాంగిల్ ఉంది తెలుసా? అయితే అది ఇంకా నయ్యం మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలండి. లేదు అంత చచ్చిపోయేలా సిగ్గుపడట్లేదులెండి. అయితే ఇట్లా అమ్మాయిలు అడిగడం ఓకే. తల్లిదండ్రులు ఎప్పుడైనా అడిగారా? మా అమ్మాయిని ఇస్తాను చేసుకోండి అట్లా ఏమైనా వచ్చాయా? మధ్య ఒక ఆవిడ ఫోన్ చేసింది. హ్మ్. అంటే మన ఆఫీస్‌లో ఉండే ఒక అతనికి ఫోన్ చేసి, హ్మ్. కరుణాకర్ నంబర్ ఇస్తారా? హ్మ్. ఆయన పెళ్లయిందో లేదో మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాను. ఆ! ఆ! ఓకే. పాపం చాలా హ్మ్. జెన్యూనే ఆవిడ. నిజం. యాహ్! అట్లా ఒకళ్ళిద్దరు ఎవరో మాట్లాడారు. ఈ మధ్య కూడా ఒక ఆవిడ ఫోన్ చేసి, హ్మ్. ఒక ఎస్సీ పాప ఉంది. కరుణాకర్ గారికి ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మన కళ్యాణ్‌కి ఫోన్ చేసింది ఒక హ్మ్. ఆవిడ. హ్మ్. 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 అట్లా. ఏమని చెప్పారు? ఆబ్వియస్‌గా. చెప్తానులే కరుణాకర్‌కి ఫార్వర్డ్ చేస్తాను. హ్మ్.